హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము ఫస్ట్ టర్మ్ని కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా టర్మ్ టూలోకి ఎంటర్ అవుతున్నాం నాన్న. మనం టర్మ్ వన్లో 2 ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా బాగా ఎపియర్ చేశారు. సో మీ అందరూ కూడా ఇలానే నా ఇంగ్లీష్ని మీరు అలా ఫాలో అవుతూ మంచి మార్క్స్ తోటి మంచి సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటారు అని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు. చూడనా, మనము టర్మ్ టూలో ఫస్ట్ లెసన్ ఏంటి అంటే మిరాకిల్ ఆఫ్ పురాణ్ భగత్. ఏంటన్నా, మిరాకిల్ ఆఫ్ పురాణ్ భగత్ మన యొక్క ఫస్ట్ లెసన్ నేమ్. చూడనా, ఏంటి అసలు మిరాకిల్ అంటే ఒక మిరాకిల్ జరిగింది అంట. ఎవరి లైఫ్లో మిరాకిల్ ఆఫ్ పురాణ్ భగత్ ఏం జరిగింది ఏంటి అనేది మనము ఈ ఫస్ట్ లెసన్లో చూద్దాం రండి పిల్లలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ రుద్యార్డ్ కిప్లింగ్స్ ఇన్స్పైరింగ్ బట్ లెస్ వెల్ నోన్ స్టోరీస్. అంటే ఏంటంటే నాన్న, ఇది ఒకళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీ అంట. ఎవరిది? రుద్యార్డ్ కిప్లింగ్స్. కానీ అది ఎక్కువ ప్రాచుర్యం పొందలేదంట. అంటే ఏంటి అంటే ప్రజల్లోకి ఎక్కువ రాలేదు అంట. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఓల్డ్ సేస్ హూ లివ్డ్ ఏ క్వైట్ అండ్ హోలీ లైఫ్. ఇది ఎవరి గురించి? ఒక సాధువు గురించి, అంటే ఒక ముసలి సాధువు గురించి. ఎవరైతే హూ లివ్డ్ ఏ క్వైట్ అండ్ హోలీ లైఫ్, మతపరమైన జీవితాన్ని జీవిస్తున్నారో ఆ సాధువు గురించి చెప్పబడిన లెసన్ అంటే ఇది. సేజ్ అంటే ఏంటి? ఓల్డ్ సేజ్ అంటే ముసలి సాధువు అని అర్థం నాన్న. హోలీ లైఫ్ అంటే అంటే భక్తి పరంగా దైవానుసారంగా నివసించటం. అంటే చూడండి, ఇప్పుడు అందరూ కూడా ఇంకా దేవుడికి అంకితం ఇచ్చేస్తారు కదా, దాన్ని హోలీ లైఫ్ అంటాం నాన్న. డ్యూరింగ్ ద టైమ్ వెన్ బ్రిటిష్ వర్ ఇన్ ఇండియా, పురాన్ దాస్ వాజ్ ఏ హై కాస్ట్ బ్రాహ్మిన్. అంటే ఒకానొక కాలంలో బ్రిటిష్ రాజులు మన ఇండియాని పరిపాలిస్తున్న సమయంలో పురాన్ దాస్ అనేవాళ్ళు ఒక హై కాస్ట్ బ్రాహ్మిన్ అంట. అంటే బ్రాహ్మిన్‌లో పెద్ద ఎవరంట? పురాన్ దాస్. హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఏ పవర్‌ఫుల్ ఫిగర్ యాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి? హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన చాలా ఎక్కువ చదువుకున్నారంట. అండ్ ఏ పవర్‌ఫుల్ ఫిగర్స్ యాస్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్, అంటే ఆయన ఎలా పనిచేశారంట? ఒక ప్రైమ్ మినిస్టర్ కింద ఆఫ్ వన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి? ఒక రాజులు. అంటే ఏంటి? అప్పుడంతా ఎవరి ఆస్థానంలో ఉండేది? బ్రిటిష్ రాజుల ఆస్థానంలో ఉండేది కదా. అందులో ఒక స్టేట్స్‌కి, ఒక దానికి, ఒక భాగానికి ఆహ్, ఎలా ఉండేవారంట? ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేయటం జరిగింది. హి వాజ్ ఎడ్యుకేటెడ్ అండర్ ద బ్రిటిష్ అండ్ క్యారీడ్ ఔట్ మెనీ రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్. అంటే ఏంటంటేనన్నా, ఆయన ఎక్కడ ఎడ్యుకేట్ అయ్యారంట? ఎప్పుడు? బ్రిటిషర్స్ కాలంలో బ్రిటిషర్స్ కింద ఆయన ఎడ్యుకేట్ అవ్వడం జరిగింది. బ్రిటిషర్స్ ఇతన్ని ఏం చేశారు? ఎడ్యుకేట్ చేయడం జరిగింది నాన్న. ఏంటి అంటే అన్ క్యారీడ్ ఔట్ మెనీ రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్. అంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అందరికి డెవలప్ చేస్తారు కదా. కాబట్టి అతను చాలా మార్పులు తీసుకొచ్చాడంట. కాబట్టి మీరు కూడా బాగా చదువుకుని మన మన మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్ని కూడా మీకు తగినంత మార్పును తీసుకురావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లెసన్‌ని కంటిన్యూ చేస్తున్నాను చూడన్నారా. నెక్స్ట్ పారా స్టార్ట్ చేసుకుందాం చూడండి. హి బిలీవ్డ్ దట్ వాట్ వాస్ గుడ్ ఫర్ ద బ్రిటిష్ వాస్ గుడ్ ఫర్ ద ఇండియన్ టూ. అంటే ఏంటంటే తను ఏం నమ్మేవాడంట? ఏదైతే బ్రిటిషర్స్‌కి కావాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఇండియన్స్‌కి కూడా మంచి జరుగుతుంది. రోడ్స్ వర్ బిల్ట్ అండ్ schools, hospitals were set up. He even traveled to England and was made a knight commander of the Order of the Indian Empire. అంటే ఏంటంటే నాన్న, తను ఏం చేశారంట? రోడ్స్ అంటే ఒక ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి రోడ్లు, రహదారులు నిర్మించటం, స్కూల్స్, హాస్పిటల్స్. మనం బాగా అంటే పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి స్కూల్స్ అనేవి ఉండాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టం తీరాలి అంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలన్నా హాస్పిటల్స్ అనేవి కావాలి కదా. కాబట్టి ఈ పురాన్ దాస్ ఏం చేసేవారు అంటే ఎడ్యుకేటెడ్ కన్నానా ఈయన అన్నిటిని కూడా డెవలప్ చేసేవారంట. ఆయన ఎక్కడికెళ్ళేవారంట? ఇంగ్లాండ్, బ్రిటిష్‌కెళ్ళి వెళ్ళేవారంట. మేడ్ ఎ నైట్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్. అంటే ఇండియన్ ఎంపైర్‌కి ఆర్డర్ చేసేవారంట. ఎందుకు అంటే మాకివి కావాలి. మా ఇండియన్స్‌కి
ఇవి కావాలి హాస్పిటల్స్, రోడ్స్ మాకివన్నీ కావాలి అని చెప్పి ఆయన ఇండియన్ ఎంపైర్‌కి అనుగుణంగా ఆయన వాదించేవారంట. ఎక్కడికెళ్ళి? ఇంగ్లాండ్‌కెళ్ళి. సో, చూడండి నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకోండి. He was tired of all these, and one day he gave up all his powers and wealth and become as a సన్యాసి. అంటే ఏంటంటే తను ఒకానొక కాలంలో చాలా కష్టపడి చాలా మార్పుని తీసుకొచ్చారు కదా! అప్పుడు కొంతకాలానికి ఏమయ్యారు? తను విసిగిపోయారనమాట. అలిసిపోయారింకా ఆ పని చేయలేక అలిసిపోయి హి గేవ్ అప్ ఆల్ హిస్ పవర్స్. తన యొక్క పవర్స్ అన్నిటిని కూడా వేరే వాళ్ళకిచ్చేసి అండ్ వెల్త్ తన దగ్గరున్న సంపదని కూడా అందరికీ ఇచ్చేసి ఎలా మారిపోయారంట? అండ్ బికమ్ ఏ సన్యాసి. అంటే ఏమీ లేని ఒక సాధువు కింద మారిపోయారంట. బేర్ ఫూట్ హి లెఫ్ట్ ద సిటీ వేర్ హి లివ్డ్ అండ్ వెంట్ టు ద హిమాలయాస్ విత్ ఎ బెగ్గెడ్ బౌల్. అంటే ఒక రాజ్యానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పురాందాసు అన్నిటిని వదిలేసుకొని ఒక సాధువులాగా మారిపోయి హిమాలయాలకి వెళ్ళిపోయాడంట. ఎలా వెళ్ళాడు? ఒక బెగ్గింగ్ బౌల్. ఎలా వెళ్ళాడంటే దేనితో వెళ్ళాడంట ఒక బెగ్గింగ్ బౌల్. అంటే ఆహ్, ఆహారాన్ని అర్థించే ఒక చిన్న గిన్నెతోటి వెళ్ళటం జరిగింది. తను ఏమీ కూడా పట్టుకెళ్ళలేదంట. తనకున్న సంపదని మొత్తం, తనకున్న హోదాని, సంపదని అన్నిటిని ఇచ్చేసి తను ఒక బెగ్గింగ్ బౌల్, ఒక చిన్న పాత్రని ఆహారం కోసం ఉన్న ఒక పాత్రని మాత్రమే పట్టుకెళ్ళటం జరిగిందంట. అమాంగ్ ద బ్యూటిఫుల్ deodar trees, he found a deserted shrine and decided to remain there. అంటే హిమాలయాల పర్వతాల దగ్గర ఒక అందమైన డియోడర్ ట్రీస్ అంటే ఒక రకమైన చెట్లు. ఆ చెట్లు కింద ఏం ఫౌండ్ చేశారంట? డిసర్టెడ్ ష్రైన్ అంటే ఒక ఖాళీ పుణ్యక్షేత్రాన్ని ఆయన గమనించటం జరిగిందంట. అండ్ డిసైడెడ్ టు రిమైన్ దేర్. ఆయన ఏం డిసైడ్ అయ్యారంట? నేను అక్కడే ఉంటాను అని ఆయన అనుకున్నారంట. ఎవరనుకున్నారు ఇలాగా? పురాందాస్. When the village priest in the valley saw smoke in the shrine, he climbed up the mountain to welcome Purandas. He looked deeply into his eyes. He recognized that he was the man who used to control thousands of people and who had given up all that power to become a sannyasi. He bowed before Purandas and took the begging bowl and went back to village. అంటే ఏంటంటే when the village priest in the valley saw some smoke in the shrine. అంటే ఏంటంటే విలేజ్ ప్రైస్ట్ అంటే గ్రామంలో ఉన్న పంతులు అంటారు కదా! ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉంటారు కదా! అలాంటి ఆయన చూసారంట. ఏంటి వ్యాలీలో స్మోక్ ఇన్ ద ష్రైన్ ఆ పుణ్యక్షేత్రంలో పొగ రావటం అనేది గమనించడం జరిగిందంట. హి క్లైంబ్డ్ అప్ ద మౌంటైన్ టు వెల్కమ్ పురాందాస్. అంటే ఏంటి అక్కడ ఎవరో ఉన్నారు కదా! అక్కడ ఉన్నది ఎవరు? పురాందాస్. అంటే ఎవరో ఉన్నారు అక్కడ అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయటానికి మౌంటైన్ పర్వతం ఎక్కడం జరిగింది. హి లుక్డ్ డీప్‌లీ ఇంటూ హిస్ ఐస్. ఏం చేశారు తన కళ్ళల్లోకి దీనంగా చూసారనమాట పురాందాస్ కళ్ళలోకి. ఎవరు? ప్రైస్ట్. హి రికగ్నైజ్డ్ దట్ హి వాస్ ద మ్యాన్ హూ యూజ్డ్ టు కంట్రోల్. తను రికగ్నైజ్ అంటే గుర్తుపట్టాడంట. ఏమని? హి వాస్ ద మ్యాన్. ఒక మనిషి. హూ యూజ్డ్ టు కంట్రోల్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. కొన్ని వేల మందిని కంట్రోల్ చేసిన వ్యక్తి. అండ్ హూ హాడ్ గివెన్ ఆల్ దట్ పవర్ టు బికమ్ ఏ సన్యాసి. తన యొక్క హోదాని, తన యొక్క సంపదని ఒక సన్యాసి కింద మారటానికి ఒక హోదాని, తన యొక్క సంపదని అన్నిటిని కూడా ఇచ్చేశారు అని ఇతను ఒకానొక కాలంలో కొన్ని వేల మందిని రూల్ చేసిన ఒక వ్యక్తి తన సన్యాసం తీసుకోవటం కోసం అని చెప్పి తన సంపదని అన్నిటిని కూడా ఇచ్చేసిన ఒక మహానుభావుడు అని చెప్పి గుర్తుపట్టడం జరిగింది. హీ బౌడ్ బిఫోర్ పురాందాస్ అండ్ టుక్ ద బెగ్గింగ్ బౌల్ అండ్ వెంట్ బ్యాక్ టు ద విలేజ్. అంటే తన ముందు తన యొక్క ప్రాముఖ్యతని తన్ని పొగుడుతూ ఏం చేశారంట? పురాందాస్ దగ్గర ఉన్న బెగ్గింగ్ బౌల్‌ని తీసుకొని విలేజ్‌కి ఎళ్ళాడంట. హి టోల్డ్ విలేజర్స్ దట్ ఎట్ లాస్ట్ దే హాడ్ ఏ ట్రూ హోలీ మ్యాన్ ఎట్ ద ష్రైన్. అంటే ఏంటి? అక్కడ నిజమైన హోలీ మ్యాన్ అంటే ఏంటి అంటే దైవాంశుడు. అంటే ఏంటి అంటే హోలీ మ్యాన్ అంటే మతపరమైన వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? ఆ ష్రైన్ అంటే పుణ్యక్షేత్రంలో. The simple villagers were happy and Purandas came to be known as పురాణ్ భాగత్. అంటే ఏంటంటే పురాందాసు
ఎలా పేరు పొందాడంట? పురాణ్ భగత్ కింద పేరు పొందడం జరిగింది. From then on, his bowl was never empty. The village priest made sure that Puran Bhagat was never hungry. అంటే ఏంటంటే తన యొక్క బౌల్‌ని బెగ్గింగ్ బౌల్‌ని ఆహారం కోసం తెచ్చుకున్న ఆ బౌల్‌ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచేవారు కాదంట. ఆ ప్రీస్ట్ ఏం చేసేవారు? ఆ పురాన్ దాసు ఆకలిగా ఉన్నారు. ఎప్పుడు ఆకలిగా ఉన్నా కూడా తనకి ఆహారం పెట్టేవారంట. ఎప్పుడు కూడా ఆకలితో ఉంచేవారు కాదంట. సో, తర్వాత ఏం జరిగింది? తనని ఏ తనకి గుడి కట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా తన్ని పూజించడం జరిగింది. ఎందుకు? అది ఏం జరగటం వల్ల ప్రజలు అంత చేయటం జరిగింది పురాన్ దాస్‌కి అనేది మనం రేపటి వీడియోలో, రేపటి క్లాస్‌లో నేర్చుకుందాం పిల్లలు. సో, మీరిక్కడి వరకు మీరు క్లియర్‌గా చదివి విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ 1కి 2 సార్లు చూసుకొని, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్‌తో చదివి అర్థం చేసుకుంటారని అనుకుంటూ, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థాంక్ యూ.